కాసేపట్లో కర్ణాటకలోని సిద్ధనూరుకు మంత్రి నారా లోకేష్ చేరుకోనున్నారు. ఎంజీ సర్కిల్ నుంచి గంగావతి రోడ్డు వరకు జరిగే బైక్ ర్యాలీలో ఆయన పాల్గొనున్నారు. గంగావతి రోడ్లోని కమ్మవారి కళ్యాణ మండపంలో కేంద్ర మంత్రి కుమారస్వామితో పాటు మరో కేంద్ర సహాయక మంత్రి సంజయ్ సేత్తో కలిసి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం కృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నూతన కమిటీ కూర్పు పూర్తయింది. గత కమిటీలో 400 మంది సభ్యులుండగా ఈసారి 175కు కుదించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో కమిటీ నియమించారు. రాష్ట్ర కమిటీ జాబితాను కమిటీ సభ్యులు సీఎం చంద్రబాబుకు అందజేయగా కొన్ని మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. త్వరలో అమరావతికి కొత్త పిన్ కోడ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అమరావతికి వెలగపూడి పిన్ కోడ్ ఉండగా సచివాలయానికి ఇప్పటికీ వెలగపూడి పిన్ కోడ్ను ప్రభుత్వం ఉపయోగిస్తుంది. పార్లమెంట్లో అమరావతి బిల్లు ఆమోదం లభించగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణలతో అమరావతికి కొత్త పిన్ కోడ్ రానుంది. రాష్ట్రపతి గెజెట్ తర్వాత కొత్త పిన్ కోడ్ వచ్చే అవకాశం ఉంది. క్యూనెట్ కేసులో సిట్ కీలక విషయాలు రాబట్టింది. 10 మందిని కస్టడీలోకి తీసుకుని విచారించిన సిట్ నిందితులు ఐటీ ఉద్యోగులను టార్గెట్ చేసినట్లు గుర్తించింది. ఐటీ ఉద్యోగులకు బ్యాంక్ లోన్లు ఇప్పించి క్యూనెట్ వలలో చిక్కుకునేలా చేశారు. దీంతో క్యూనెట్లో చిక్కుకునే ఐటీ ఉద్యోగులు ఈఎంఐలు కడుతున్న పరిస్థితిని గుర్తించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఉదయం 11:30 విచారణకు రావాలని నోటీసులో వెల్లడించింది. వేణవంకలో సమ్మక్క సారలమ్మ జాతర గొడవ కేసులో సిఐడి నోటీసులు ఇచ్చింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్పై వివాదాస్పద వ్యాఖ్యలు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణలతో కౌశిక్ రెడ్డితో పాటు 16 మంది బీఆర్ఎస్ నాయకులకు సిఐడి నోటీసులు ఇచ్చింది. శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి ఫరహాబాద్ చౌరస్తా వద్ద అటవీలో చెలరేగిన మంటలు ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. మంటలు ఆర్పేందుకు ఫారెస్ట్ సిబ్బంది అధికారులు ప్రయత్నిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు 15 మంది సిబ్బందితో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇల్లు కోల్పోయిన నిర్వాసితులందరికీ కూడా అక్కడే ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించాలని ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జతిన్ కుమార్, కార్యదర్శి విజయేందర్ డిమాండ్ చేశారు. మంత్రుల ఆదేశాలతో 8 ఏళ్లుగా అక్కడ నివసిస్తున్నటువంటి పేదల ఇళ్లను అమానుషంగా కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేష్ థియేటర్ వద్ద ప్రమాదవశాత్తు అదుపు తప్పి కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఘటనలో సింగరేణి సంస్థకు చెందిన శ్రీధర్ అనేటువంటి ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాపట్ల జిల్లా రామన్నపేటలోని సమైక్య నగర్లో జింకను వీధి కుక్కలు వెంబడించాయి. గమనించిన స్థానికులు కుక్కలను తరిమికొట్టి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు జింక తీసుకువెళ్లి అడవిలో విడిచిపెట్టారు. వరంగల్లో పోకిరీలు రెచ్చిపోతున్నారు. కిలా వరంగల్ పడమటకోటలో యువకులు వీరంగా సృష్టించారు. ఓ స్వీట్ షాప్లోకి వెళ్లి అందులోని స్వీట్స్ ను ధ్వంసం చేశారు. అంతేకాకుండా షాప్ నిర్వాహకులపై దాడికి ప్రయత్నించారు. ఇక ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.